ఈరోజు బిందేశ్వర్ ప్రసాద్ బీపీ మండల్ గారి అంటే ఆయన బీసీల యొక్క వృత్తులపైన బీసీల యొక్క ఆర్థిక పరిస్థితులపైన అన్వేషించి ఎంతో గొప్పగా బీసీ కుల వృత్తుల మీద బీసీ యొక్క విద్యా వ్యవస్థ మీద ఆ రోజు 1990లో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినటువంటి బీసీ రిజర్వేషన్లకు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి బీసీలను లెక్కించాలని జనాభా దామాష ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు విద్యాపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని విభాగాల్లో అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినటువంటి డేను ఈరోజు బీపీ మండల్ డేగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఒక పండుగ రోజుగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం చిక్కడపల్లి లోపల మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోన్ బాలరాజు గౌడ్ గారి నేతృత్వంలో అదేవిధంగా కన్వీనర్ బైరి శేఖర్ గారు అదేవిధంగా అంబాల నారాయణ గారు అదేవిధంగా బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేష్ గౌడ్ గారు అదేవిధంగా నా పెద్దలు వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి బిందేశ్వర్ ప్రసాద్ గారికి ఈరోజు ఘనంగా మరి ఆయనకు నివాళులు అర్పిస్తూ మరొకసారి అంటే ఈ యొక్క నివాళులు కాదు బీసీలకు ఒక మంచి అంటే చేసినటువంటి రోజుగా మేము గుర్తించుకొని ఒక పండుగ రోజుగా ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. వివిధ అంశాలపైన కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. కానీ పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం 42% రిజర్వేషన్ల పైన ఏ ఒక్క పార్లమెంటు సభ్యులు కానీ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎవ్వరు కూడా పార్లమెంటు సమావేశాల్లో ఈరోజు మహిళా బిల్లు తీసుకొస్తామంటున్నారు. ఇంకా దాదాపు నియోజకవర్గాలు అదేవిధంగా పార్లమెంటు స్థానాలు దాన్ని పెంచడం కోసం ఈరోజు మరి బిల్లులు పాస్ చేస్తామని చెప్పేసి పార్లమెంటులో చర్చ సందర్భంగా ఎన్నో బిల్లులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నప్పటికీ మరి అవి పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్లమెంటులో చర్చ జరుగుతూ ఉంటే ఈ దేశంలో మరి దాదాపు సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు లేక కేంద్రంలో ఇప్పటికీ బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. అంటే బీసీల అంశాల మీద ఢిల్లీకి వెళ్ళి ఏదైనా నివేదిక ఇవ్వాలంటే తీసుకునే నాదుడు కరువైంది. ఈరోజు బీసీలకు ఒక రక్షణ చట్టం కావాలంటే వినతి పత్రం తీసుకునేటోళ్ళు లేరు. ఈరోజు బీసీల పక్షాన మాట్లాడాలంటే అక్కడ ఎక్కడ కూడా ఈరోజు నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధమైనటువంటి అధికారాలు ఇవ్వకుండా ఈరోజు బీసీలను ఎక్కడ పడితే అక్కడ అంటే దాదాపు 1990 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు 2026 వరకు కూడా 27% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయంటే కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు కావట్లేదు. కేవలం ఎంత అమలు అవుతుంది? నామమాత్రంగా 9% మాత్రమే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారం. అంటే 1990లో 27% రిజర్వేషన్ అమలు చేస్తే 26 వచ్చేంత వరకు కూడా 10-11% దాటట్లేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ లేదు.
కేంద్రంలో బీసీలకు బడ్జెట్ లేదు. ఈరోజు బీసీలను ఒక పక్క జనగణన జరుగుతున్నప్పటికీ బీసీలను కులాల వారీగా లెక్కించాలంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేయట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తదితర బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క మరి తెలంగాణ రాష్ట్రం నుంచి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బీసీ బిల్లు అసలు ఎక్కడ ఉంది? అసలు ఆ బీసీ బిల్లు అసలు కనీసం రాష్ట్రపతి భవన్లో ఉందా, లేకపోతే గవర్నర్ దగ్గర ఉందా? అసలు ఆ బిల్లు ఎక్కడ పోయింది? అసలు ఆ బిల్లు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఆ బిల్లు పైన నోరు మెదపడం లేదు. కేవలం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కాదు, ఆ బిల్లు విషయంలో ఇప్పటి వరకు మేము చెప్పాం. గత సంవత్సర కాలం నుంచి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చెప్తా ఉంది, ఒకటే నిర్ణయంతో చెప్తా ఉంది. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ మేధావుల ఫోరం నుంచి మేము డిమాండ్ చేసినాం, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టండి, 9th షెడ్యూల్లో చేర్చండి, అప్పుడే బీసీలకు ఒక రక్షణ చౌకం లాగా 9th షెడ్యూల్ ఉపయోగపడుతుందని చెప్పి ఎన్నో వేదికల మీద చెప్పినప్పటికీ, ఢిల్లీ దాకా వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినప్పటికీ, ఇక్కడ మహావీర్ల స్తూపం దగ్గర, అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర ఎన్నో సందర్భాలుగా బీసీల అంశం పైన నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పట్టించకపోవడం అనేది దురదృష్టకరం. అదేవిధంగా బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా ఇలా కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఈ విధంగా చాలామంది ఈరోజు రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ లోపల ఎవ్వరు కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల పైన కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల పైన కూడా మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటైన విషయం. మీరు అనుకుంటున్నారు బీసీలు మర్చిపోయారు, 42% బిల్లులు మేము ఆటకెక్కించినామని అనుకుంటా ఉన్నారు. బిడ్డ ఖబర్దార్, మేము మర్చిపోలేదు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా మన యొక్క తెలంగాణ లోపల 30 జిల్లాల లోపల కూడా మరి బీసీ మీటింగ్లు పెట్టి బీసీలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే పంచాయతీలలో, అదేవిధంగా మున్సిపల్లో ఏ విధంగా అయితే మీకు బుద్ధి చెప్పినామో, రాబోయే రోజుల్లో జనాభా దామాష ప్రకారంగా బీసీలను జనాభా దామాష ప్రకారంగా చట్టసభలకు పంపించి తీర్థం. ఇప్పటికైనా మీరు ఆలోచించి మేమెంతో మాకంత వాటా ఇస్తే సరి, లేకపోతే మహాత్ముడు బిందేశ్వర్ ప్రసాద్ చూపించిన విధంగా మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన కార్యాచరణని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్తే. అందరం కూడా ఈరోజు భారతదేశంలో బడుగు బలైన వర్గాలకు అన్ని పార్టీలు కూడా అన్యాయానికి గురి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ జనగణనలో కులగణన చేయిస్తున్నా కూడా బీసీలకు ఒక గుర్తింపు లేకుండా, కోడ్ నెంబర్ లేకుండా చేసిర్రు. ఎందుకంటే బీసీలు అనగానే ఇతరులుగా, అదర్స్గా పరిగణిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఒక సంఖ్య నెంబర్ కూడా పెట్టకుండా అగమ్య గోచరంగా జనగణనలో కులగణన చేస్తున్నారు. కానీ మండల్ గారేమో విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో అన్నిటికీ బడుగు బలైన వర్గాలు 80 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. కాబట్టి అన్ని రంగాలలో సమానత్వం ఉండాలని 1993లో అప్పటి నుంచే పోరాటం చేసి బీహార్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో బహుజనులకు అధికారంలో కూడా మేమెంతో మాకంత వాటా దక్కాలే, బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ ఉండాలని పోరాడిన చరిత్ర ఆయననే. మేమందరం కూడా మార్గదర్శకంగా తీసుకొని పోరాటం చేస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. కామారెడ్డి డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ పార్టీ చట్టసభలలో 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పిన ఈ కాంగ్రెస్ పార్టీకి మేము మున్సిపాలిటీలలో సరి అయిన బుద్ధి చెప్పి మేము ఎంతున్నామో అంత 61%గా గెలిచి బడుగు బలైన వర్గాల సత్తా చాటినము. మరియు గ్రామ పంచాయతీలలో కూడా
అదేవిధంగా 52% గెలిచినాము. ఎందుకంటే చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీతోని భారత్ జోడో యాత్రలో చెప్పించి అధికారంలోకి వచ్చి అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగు, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగు, మరియు కోట్లకే పరిమితం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే అధికారం వచ్చేదాకానేమో బడుగు బలహీన వర్గాలను వాడుకొని వదిలేసిన చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే ఆర్థికంగా బలపడాలని మనకు ఈ బడ్జెట్లో 20% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ముఖ్యమంత్రి అయిన కర్ణాటక రాష్ట్రం నుంచి పిలిపించి మనకు ఇస్తామని చెప్పి ఆ బడ్జెట్లో కూడా సరి అయిన వాటా ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ పార్టీదే. మరియు కుల వృత్తుల మీద కూడా నిర్బంధం పెట్టి బడుగు బలహీన వర్గాలకు బతుకు తెరువు లేకుండా విద్యలో పేపర్ లీకులు చేయడము, ఉపాధి దొరకకుండా చేయడము ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాటి అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మేనిఫెస్టోలో ఏం చెప్పింది, మన బీసీ సోదరులకు, ఎస్సీలకు, ఎస్టీలకు వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. 50 ఏళ్ళు నిండిన బహుజనులకు 5,000 పెన్షన్ ఇస్తామని చెప్పింది. మరియు చెట్టు మీదకి వెళ్ళబడి చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలకు కూడా పోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఎక్కడ అడుగడుగున బహుజనులకు తీవ్ర అన్యాయానికి గురి చేస్తుంది. ఉపాధిలో వైద్యపరంగా కూడా అంత అగ్రవర్ణాల వాళ్ళే పెద్ద పెద్ద ఆసుపత్రులు, వేల కోట్ల స్థలాలు ఆక్రమించుకొని హాస్పిటల్ పెట్టుకొని వాళ్లకు ఎటువంటి ఆర్థికంగా మేలు జరగకుండా చూస్తున్న అగ్రవర్ణాల పార్టీలు, అపోలో హాస్పిటల్ అయినా, యశోద అయినా, ఎక్కడైనా ఏఐజీ అయినా, ఎన్ని హాస్పిటల్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బీసీలను, బడుగు బలహీన వర్గాలను దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి సంది కూడా బహుజనులకు తీరని లోటు జరుగుతుంది. ఆర్థికంగా అయినా, ఉపాధి పరంగా అయినా, రాజకీయంగా అయినా చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తామని కూడా ఎగ్గొట్టిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మేమందరం కూడా ఈరోజు మండల్ డే సందర్భంగా ఈ తెలంగాణ ప్రజలకు బహుజన రాజ్యం ఏర్పడాలి, సర్దార్ సర్వాయి పాపనను ఆదర్శంగా తీసుకొని ఈ ఆగస్టు మాసం అంతా కూడా బహుజనులను ఐకమత్యం చేస్తాం తెలంగాణలో. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలో ఉన్నారు. కాబట్టి బహుజన రాజ్యం వచ్చినప్పుడే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చూడండి 69% రిజర్వేషన్ ఇచ్చి మరియు 9 షెడ్యూల్లో చేర్చి ఈ విధంగా బహుజనులను ఆదుకున్న చరిత్ర అక్కడ తమిళనాడు రాష్ట్రంలో. అక్కడున్న ఇప్పుడు ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి గారు విద్యలో 30,000 కంటే పెంచకుండా ఫీజు ఆ విధంగా చేసి ఇక్కడ కూడా చేయాలని పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ ఇవ్వనికి పోతే అది సీసీ కెమెరాలలో బంధించి వచ్చిన వాళ్లకు న్యాయం జరిగే విధంగా చేస్తున్న చరిత్ర అక్కడ పక్క రాష్ట్రంలో. కానీ మన తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు బతుకు తెరువు లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజాపాలన చేస్తామని ఈ అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలని ఈ చట్టసభలలో రిజర్వేషన్ను దృష్టి మళ్లించే దిశగా రిజర్వేషను బీసీలకు ఎక్కడ న్యాయం జరగకుండా అన్ని విధాలా అనగదొక్కుతున్న చరిత్ర ఈ 3 పార్టీలది. కాబట్టి బహుజన పార్టీ ఇక్కడ వస్తేనే బహుజనులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఈ 6-7% ఉన్న వాళ్ళ దగ్గర పోయి మనము ఈ పెన్షన్ ఇవ్వండి, ఈ రేషన్ కార్డు ఇవ్వండి అడుక్కునే దుస్థితి ఈ 79 సంవత్సరాలు అయినా కూడా మార్పు రావాలని ఇక్కడున్న బహుజన నాయకులందరం కూడా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మండల్ డే సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాష్ట్రం ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము అందరం కూడా సంయుక్తంగా ఉండి సామాజిక న్యాయం జరిగేదాకా కూడా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంకా మా పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు చెప్తారు, తర్వాత కూడా నేను 2 మాటలు చెప్తాను. రిజర్వేషన్లు భిక్ష కాదు, అది మా రాజ్యాంగ హక్కు. ప్రాతినిధ్యం దానం కాదు, అది మా ప్రజాస్వామ్య హక్కు. కులగణన అంటే విభజన కాదు, అది సామాజిక వాస్తవానికి సేకరించేటటువంటి ఒక సాధనం. కులగణన జరిగినప్పుడే సమాజంలో ఎవరు ఎంత మంది ఉన్నారు, వారి యొక్క వాటా ఏంది, వారి ఏ ఏ విభాగంలో ఎలా ఉన్నారనేటువంటి గణాంకాలు సేకరించేది కులగణన తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, 1990 ఆగస్టు 7వ తారీఖు నాడు నాటి జనతా ప్రభుత్వం విపి సింగ్ గారు నాటి మండల్ కమిషన్ సిఫారసులని అమలు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి రోజున ఆ రోజు ఇదే దేశంలో ఆధిపత్య అగ్రవర్ణాలు దోపిడీ వర్గాలన్నీ ఆ రోజు మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. 1979లో మండల్ కమిషన్ వేస్తే 1980లో వాళ్ళు నివేదిక ఇస్తే కనీసం 1990 వరకు అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి కమిషన్లు చెప్పినా కూడా 10 సంవత్సరాలు తొక్కిపట్టడం జరిగింది. 1992లో రిజర్వేషన్స్ ప్రకటిస్తే 2 సంవత్సరాలు కోర్టులో వేసి ఆధిపత్య వర్గాలు పోరాటం చేస్తే 1992లో అప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్స్ 27% రిజర్వేషన్స్ రావడం జరిగింది. 1947లో స్వతంత్రం వస్తే 1992 వరకు అంటే దగ్గర 40 సంవత్సరాల పైబడి ఈ దేశంలో ఉద్యోగ రిజర్వేషన్ కేంద్రంలో రిజర్వేషన్స్ రావడానికి 45 సంవత్సరాలు పట్టింది. 1947లో స్వతంత్రం వస్తే 2006 వరకు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి రిజర్వేషన్స్ రావడానికి 59 సంవత్సరాల కాలం పట్టింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1960లో అనంతరామన్ కమిషన్ వేసిన తర్వాత 1970లో మనకు రిజర్వేషన్స్ రావడం జరిగింది. స్వతంత్రం 1947లో వస్తే 1970 అంటే 23 సంవత్సరాల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు 20% విద్య, 20% ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ రావడం జరిగింది. రిజర్వేషన్ ఎవరిచ్చే వీడి బాబుగారి సొత్తు కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలో 580 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో, ఈ యొక్క యూనియన్లో బ్రిటిష్ సంవత్సరంలో, బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పుడే బ్రిటిష్ పరిపాలనలో 1882లో హంటర్ కమిషన్ ముందు మహాత్మా జ్యోతిరావు పూలే నిలబడి ఆ రోజు విద్యలో అవకాశాల కోసం హంటర్ కమిషన్ ముందు వాదించి విద్యా అవకాశాలు కల్పించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే 1902లో కొల్లాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజు గారు 50% రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత 1999లో మింటో మార్లే సంస్కరణ తీసుకొచ్చి కొన్ని రాజకీయ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. 1919లో మాంటెంగ్యూ చామ్స్ఫోర్డ్ అని ఆ రోజు రాజకీయ రిజర్వేషన్స్ని కొంచెం విస్తరించడం జరిగింది. 1932లో పూణే ఒప్పందం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ యొక్క అణగారిన వర్గాలకు ప్రత్యేక శాసన సభ రిజర్వ్డ్ సీట్లని రిజర్వేషన్ తీసుకొచ్చుకోవడం జరిగింది. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చట్టం ద్వారా శాసనసభలో రాజకీయపరమైనటువంటి రిజర్వ్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 1950 భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగాలు మరియు రాజకీయ రిజర్వేషన్స్ ఆర్టికల్ 15, 16, 330, 332 ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ రక్షణ చట్టాలు చేయడం జరిగింది. కానీ ఇదే బీసీలకు 15(4), 16(4) ఆర్టికల్ ద్వారా ఆ రోజు కొంచెం వెసులుబాటు కలగడం ద్వారా 23 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో రిజర్వేషన్స్ 20% వస్తే కేంద్ర విశ్వవిద్యాలయం చదువుకోవడానికి 59 సంవత్సరాలు పట్టింది. అంటే మిత్రులారా, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా, రాజ్యాంగం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కోసం కొట్లాడుతున్నాం అంటే ఇదొక సిగ్గు చర్య, ఇదొక దిక్కుమాలిన చర్యగా వివరిస్తున్నాను. ఈ పాలకులు ఎంత అసమర్థులు, ఎంత దుర్మార్గులు, ఎంత దోపిడీదారులు, ఎంత నిరంకుశ నియంత ఫ్యూడలిస్టిక్ మానసిక స్వభావంతో మనం ఇమిడి అల్లాడిపోతున్నామో బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
ఇంత దుర్మార్గం జరుగుతుంది ఈ సమాజంలో. 1953 కాకా కాలేకల్ కమిషన్ వేస్తే, 1979లో మండల్ కమిషన్ వేస్తే రిజర్వేషన్స్ రావడానికి ఇప్పటి వరకు కూడా ఇంకా మనం తలుపులాట బెంకులాట పడుతున్నాం అంటే ఈ దేశం ఎవరి పాలనలో ఉంది, ఎవరి చెరలో ఉందో మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ దేశంలో జరిగినప్పుడు ఆధిపత్య, అగ్రవర్ణ, దోపిడీ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వ, విద్య, ఉద్యోగ ఆయుధాలని దూరం చేసి మనకు నిలవేయకుండా చేసినందుకే దాన్ని కవర్ చేయడం కోసమే ఈ యొక్క రిజర్వేషన్స్ రావడం జరిగింది. రిజర్వేషన్స్ గురించి మాట్లాడే మూర్ఖులకు ఒక చేయితో చొప్పు, ఒక చేయితో గుర్తుబందుకొని సమాధానం చెప్తాం రాబోయే కాలంలో చెప్తా ఉన్నాం మేము. ఎవడైతే ఈ యొక్క దేశాన్ని పట్టి పీడిస్తుండ్రో, విద్య, ఉద్యోగ, రాజకీయంలో ఎవరైతే మొత్తం దోసుక తిన్నారో ఆ వర్గాలు ఇంకా రాజకీయంలో మనం అధికారవంతులను ఎక్కిస్తా ఉన్నాం. అందుకే బీసీలు తమ ఆత్మగౌరవం కోసం, బీసీలు చట్టసభలో ప్రవేశించడం కోసం ఒక బలమైనటువంటి బీసీ ఉనికిని కాపాడుకుంటూ, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ బీసీలు రాజకీయమైనటువంటి ఒక యుద్ధానికి సన్నద్ధం కావాల్సినట్టుగా మేము పిలుపునిస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ ఫ్రంట్గా. రాబోయేది రాజకీయ యుద్ధం. రాజకీయ యుద్ధం చేయకుంటే మనం ఈ సమాజంలో నిలబడలేం. ఈ సమాజంలో ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే కాడికి తయారైంది, ప్రశ్నిస్తే చైనా, పాకిస్తాన్ అనే కాడికి తయారైంది. విద్యార్థులు తమ యొక్క విద్యా హక్కుల కోసం, విధ్వంసమైనటువంటి విద్యా వ్యవస్థ నిలబెట్టుకోవడం కోసం, పారదర్శకమైనటువంటి పరీక్షల కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జంజీలు ఉద్యమం చేస్తుంటే ఒక్కొక్కరు ఆ జంజీల మీద ప్రయోగించినటువంటి విషపు పైలట్ గన్స్ ని కానీ, అదే విధంగా టియర్ గ్యాస్ ని కానీ, ముళ్ళగట్టటువంటి లాఠీ చార్జీలతో లాఠీ చేస్తూ ఉంటే కళ్ళం నుంచి నెత్తురు గారుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దానికి మించి తరిమి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. అమిత్ షా కానీ, మోడీ కానీ, ఇంకా ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని, ఈ దేశంలో జంజీలు కానీ, దేశ ప్రజలు కానీ ఉపేక్షించే పరిస్థితిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. దేశంలో, రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి బిల్లు చేసి కేంద్రాన్ని పంపిస్తే నిమ్మకు నీరు దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఒక్కొక్కరు పార్లమెంట్లో పందులు తిన్నట్టు తినకుండా ఆడ కూర్చొని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఎవరి కోసం మీరు రాజభోగాలు అనుభవించేది? ఎవరి కోసం మీరు అధికారం చెలాయించేది? ఎవరి ప్రయత్నాల కోసం మీరు ఈ యొక్క పార్లమెంట్లో కూర్చున్నారని మేము అడుగుతా ఉన్నాం. అందుకే పార్లమెంట్ని పందుల కొంపగాపి వర్ణించి ఆ రోజులను నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటికైనా బీసీ సమాజం, దేశ ప్రజలంతా ఏకతాటి మీదకి వచ్చి రిజర్వేషన్స్తో పాటు, ప్రజల హక్కులతో పాటు, రాజ్యాంగ హక్కులతో పాటు, విద్య, ఉద్యోగ, సామాజిక భద్రత కోసం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ యుద్ధానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే బీసీల రాజ్యం కోసం బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము ఖచ్చితంగా ఒక సామాజిక పరివర్తన కోసం, ఒక సామాజిక రాజకీయ మార్పు కోసం రాబోయే కాలంలో ఒక పార్టీగా అవతరించి ఖచ్చితంగా సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం, ఒక రీఫార్మ్ చేయడం కోసం, ఒక కొత్త నూతన సమాజ నిర్మాణం చేయడం కోసం ఒక రాజకీయ వేదిక నిర్మాణం చేసుకుని ముందుకు రాబోతా ఉన్నాం. కావున బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు బుద్ధిజీవులైన ప్రతి ఒక్కరూ ఏమరపాటుగా ఉండకుండా ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏం రాస్తుంది ఈ దేశంలో, రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి ఈ దేశంలో, అసలు ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఏంది, ఈ దేశాన్ని ఎవరికి దోషి, ఎవరికి అంటగడుతున్నారు, కాకులను కొట్టి గద్దలకు పంచిపెట్టినట్టుగా ఎక్కడిదక్కడ ఈ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేసి ఈ రోజు మనుషులు బతికే పరిస్థితులు లేదు. అందుకే ఈ బిందేశ్వర్ మండల్ డేని బీసీల యొక్క రిజర్వేషన్ డేనే కాదు, బీసీలో యొక్క హక్కులతో పాటు రాజ్యాంగ హక్కుల పరిరక్షించుకునే దినంగా మేము అభివర్ణిస్తూ ఇదొక కొనసాగుతున్నటువంటి సామాజిక చైతన్యానికి ప్రతీకగా మండల్ డేని జరుపుకుంటా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకే కాదు ఈ సమాజానికి మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ బైరిశేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్. దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు మండల్ కమిషన్ కోసం తన జీవితకాలం కృషి చేసి బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వారు మరి అనేక సంవత్సరాలుగా బీసీలకు చట్టసభలలో, ఉద్యోగాల్లో, అదేవిధంగా అనేక సామాజిక రంగాల్లో రిజర్వేషన్ కావాలని పోరాటం చేయడం జరిగింది. దాన్ని అనేక రాజకీయ పార్టీలు తొక్కిపెట్టినప్పుడు మరి జనతా పార్టీ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ లాంటి మహనీయుల ఆదర్శంతో మరి పుట్టిన జనతా పార్టీలో అప్పటి విపి సింగ్ ప్రభుత్వం 1990 సంవత్సరం ఇదే రోజు 7వ తేదీన మరి మండల్ కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేసిన దినంగా మండల్ డేను మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ రిజర్వేషన్ల వల్ల బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలైన రోజుగా మరి మనం ఈ మండల్ డేను మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ముఖ్యంగా మండల్ డే అమలు చేసిన తర్వాత మరి విపి సింగ్ యొక్క ప్రభుత్వం పడిపోయిన సందర్భాన్ని కూడా మరి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు బీజేపీ కానివ్వండి,
కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జనతా సర్కార్ను పిపి సింగ్ ఎంతో ఈ ప్రజల పట్ల, ఈ అణగారిన ప్రజల పట్ల ప్రేమతోటి వీళ్ళ యొక్క స్వాభిమానము, అదేవిధంగా రాజ్యాధికారం కోసం వారు కృషి చేస్తే మరి మండలు సిఫారసులను అమలు చేసిన సందర్భంగా విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు బీసీలంతా కలిసి మండలి యాత్ర చేస్తే మరి బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కమండలి యాత్ర చేసి ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని మొత్తం కూడా తొక్కిపెట్టే సందర్భం ఆ రోజు రామజన్మభూమి పేరుతోటి మరి అద్వానీ నాయకత్వంలో జరిగిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఈ బీసీ ఉద్యమం మొత్తం కూడా పెద్ద ఎత్తున బీహార్లో కానివ్వండి, యూపీలో కానివ్వండి, మరి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగి వందలాది మంది బీసీ నాయకత్వం జైలపాలు అయిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందులో లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ కానివ్వండి, శరత్ యాదవ్ కానివ్వండి, మనకు రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రంలో శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు యూనివర్సిటీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి జైలపాలైన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ బీసీ ఉద్యమం మనకు కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మరి ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఆ తర్వాత కాలంలో మరి అనేక అడ్డంకుల వల్ల వాళ్ళు అమలు చేయలేకపోయారు. దానికి కోర్టులు కానివ్వండి, సుప్రీంకోర్టులు కానివ్వండి, రాజకీయ పార్టీలు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈరోజు బీసీల పరిస్థితి, ఈ ఉద్యమ పరిస్థితి కూడా మొత్తం కూడా దిగజారుతుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో బీసీలు ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న మనకు ఢిల్లీలో జరిగిన జంజీ ఉద్యమాన్ని, మనకు కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆ ఉద్యమంలో అంత పాల్గొంది కూడా బీసీలు, అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళే. ఈ భారతదేశం అనేది యువ భారతం. ఇక్కడ దాదాపు 150 కోట్ల జనాభా ఉంటే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు మరి 90 కోట్ల మంది ఈ జనాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీ లాంటి జంజీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి అనేది పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజే మనకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ మరి జంజీలు, కాక్రోచులు వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించాల్సిన అవసరం రాజకీయ పార్టీల మీద ఉందని చెప్పి కూడా మరి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు గుర్తిస్తున్నాయి. అంటే అది అంటే ముసలికన్ని లేకుండా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకురా అనేది కూడా మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం తప్పకుండా అణగారిన కులాల యొక్క హక్కులను, వాళ్ళ యొక్క సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను గుర్తించకపోతే మళ్ళీ కూడా ఇలాంటి ఉద్యమాలు తప్పకుండా వస్తాయి. మరి మండలు ప్రతిపాదించిన 27% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మనకు ఆయన ప్రవేశపెట్టారు. ఆ ఫలితాలు ఇప్పుడు చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ చట్టసభలలో కానివ్వండి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మనకు గతంలో రామారావు ఉన్నప్పుడు 42% ఒకసారి అమలైనాయి, ఆ తర్వాత 35% అయినాయి, ఇప్పుడు కేవలం 17% అమలవుతున్నాయి. మరి ఈ రిజర్వేషన్లు కూడా మనం 35 నుండి మన జనాభా దాదాపు 55 నుండి 60% ఉంటుంది. కాబట్టి మన జనాభా ఎంత ఉందో అంత ఈ రిజర్వేషన్లు సాధించుకున్న రోజే మండలు కానివ్వండి, మనకు మహనీయులు విపి సింగ్ లాంటి వాళ్లకు, లోహియా, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్లకు, సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మరి పోరాట యోధులకు మనం నివాళులు అర్పించిన వాళ్ళమైతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆఫీస్లో కన్వీనర్ బాలరాజ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా దుర్గయ్య వైస్ చైర్మన్ అండ్ అంబాల నారాయణ కన్వీనర్, బైరి శేఖర్ కన్వీనర్, నాగేష్ గారు, వీరందరి పక్షంలో మనం ఈ బిందేశ్వర్ ప్రసాద్ ఈ నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన బిందేశ్వర్ ప్రసాద్ గారు బీసీ ఉద్యమాల గురించి ఆయన కూడా చాలా పోరాడిన వ్యక్తి. ఆయన అప్పట్లోనే పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగింది. పోతే ఈ యొక్క
ఉద్యమం కామారెడ్డిలో జరిగినప్పటి నుంచి ఇది నడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు ఏ నాయకుడు కూడా బీసీల గురించి పట్టించుకోవడం లేదు. ఈవెన్ ఇక్కడ అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి బిల్ పాస్ చేసి పార్లమెంట్ పంపించినా అక్కడ ఎక్కడ ఉందో బిల్లు ఎవరికి తెలియదు. రాష్ట్రపతి దగ్గర ఉందా, మా గవర్నర్ దగ్గర ఉందా, ఇంకా పార్లమెంట్లో ఉందో తెలియదు. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడే నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా ఎన్నో బిల్లులు పాస్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ బీసీ బిల్లు పెట్టి బీసీ బిల్లును కూడా పాస్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు ముగిస్తున్నాను.